ఆనంద్ గుప్తా గారు మాట్లాడండి. సమాధానం చెప్పకపోయిన తర్వాత మీరు మాట్లాడండి. ఒకటేనండి, ఫస్ట్ టీఆర్ఎస్ ప్రభుత్వం గురించి ఎవరైతే స్వామి గారు మాట్లాడిండో దాని గురించి చెప్పిన తర్వాత మీ సమాధానాలు చెప్తాను మీకు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ దేశకి నేత అంటున్నాడు. కర్ణాటక ఎక్కడ పోయింది ఆయనకు? ఈరోజు 104 మేము గెలిచినాం అంటున్నాడు. 7 గెలిచిండు. ఎంతమంది తీసుకుపోయినావు? ఈరోజు నీ పర్సంటేజ్ ఎంత? ఎంతమంది నీకు సహకరించి టీఆర్ఎస్ పార్టీ ఈరోజు వచ్చింది? టీఆర్ఎస్ను కాళ్ళు ఇరగొడతాం, నెత్తి ఇరగొడతాం, కాతి ఇది చేస్తాం అంటే వాళ్ళకి అందరికీ మంత్రి పదవులు ఇచ్చిండు. ఉద్యమం చేసిన పనులకు పోయిండు. దేశకి నేత, కిసాన్కి నేత అన్నావు. కిసాన్ ఈరోజు రైతులు రోజు చనిపోతున్నారు. రోజు కూడా ఈరోజు నువ్వు పైసలు తీసుకుపోయి ఏడిచ్చినావు. ఈరోజు రాష్ట్రంలో పైసలు ఇచ్చిండ్రా మీరు? దీని తర్వాత ఈరోజు రాష్ట్రం లోపల మీరు చెప్తున్నారు దళితుడు అని చెప్పేసి. ఒక్కరోజన్నా అంబేద్కర్కు పూలదండ వేసిండా? ఎక్కడో ఇస్తాంబుల్ వచ్చిపోయిన నిజాం నవాబ్కు బొంగ పెడుతుంటే తీసుకుపోయి ఆడ సెల్యూట్ చేసుకోగలిగినావు. ఈరోజు మీరు ఈరోజు ఇక్కడ ఉన్న ప్రజలకు నిజాం ప్రభుత్వం నుంచి పోరాడి తెచ్చుకున్న స్వాతంత్రాన్ని 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టిన చరిత్ర మాది. ఎక్కడ సమాధానం? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టిన మేము ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు తెలంగాణ రాష్ట్ర సెక్రటేరియట్ కు పెట్టినాం మేము. మీకు దమ్ముందా మీరు కట్టేటువంటి సెంట్రల్ విస్టా భారత ప్రభుత్వానికి సంబంధించినటువంటి న్యూ పార్లమెంట్ కు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు పెట్టే దమ్ముందా మీకు? ఆయన సమాధానం జరిగినాయా అంటే దళితులు అన్యాయం జరిగింది. ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు మీద 125 అడుగుల ఒక విగ్రహాన్ని నెలకొల్పి దళిత బంధు అనే ఒక కార్యక్రమానికి వచ్చి దళితుల మీద ఉన్నటువంటి ప్రేమను దాటుకుంది మా బీఆర్ఎస్ ప్రభుత్వము. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో 29 రాష్ట్రాల సెక్రటేరియట్లుంటే ఆయన వర్షం వినండి. స్వామి గారు ఒకసారి ఆయన వర్షం వినండి. ఆయన అడిగేటువంటి ప్రశ్నలన్నిటికీ మీకు వర్షం సమయం ఉంది. మీ సమయంలో మీరు చెప్పొచ్చు. ఒకసారి గుప్తా గారు మీరు కంప్లీట్ చేయండి తొందరగా. అడిగింది ఏంది? విగ్రహం పెట్టినాడు అడగలే నేను. అంబేద్కర్ కు 9 సంవత్సరాల లోపల ఒక వర్ధంతి కానీ ఒక పుట్టినరోజు కానీ ఒక రోజన్నా విలువ దొరికిందా రావడానికి? విలువ గురించి చెప్తున్నాను నేను. దాని గురించి ఇస్తాంబుల్లో చనిపోయిన ఎవరైతే నిజాం నవాబ్ ఉంటే ఆయనకు ప్రభుత్వ లాంఛనాలు ఇచ్చిండ్రు. ఇక్కడ సాయన్న చనిపోతే ఒక రోజన్నా ప్రభుత్వ లాంఛనాలు ఇచ్చిండ్రా? ఒకసారి గుర్తుపెట్టుకో బ్రదర్. ఇది నేను రాజకీయం మారుతుండొచ్చు, రాజకీయాలు ఉండొచ్చు, విలువ గురించి అనేది మనం మాట్లాడదాం. ఓకేనా? ఈరోజు బీఆర్ఎస్ పార్టీ దేశకి నేత ఈరోజు కర్ణాటకలో ఎందుకు పోటీ చేయలేడు? ఒకసారి గుర్తుపెట్టుకోండి దాని విషయం లోపల. రేపు రావచ్చు, మీరు గెలవచ్చు, నేను కాదని అన్నాను. ఈరోజు 10 సంవత్సరాలు ఏదైతే మన స్వామి గారు ఆచార్య గారు ఏదైతే చెప్పిండ్రో 10 సంవత్సరాలు ఈడ కూడా అవకాశం ఇచ్చిండ్రు. ఈరోజు మీకు కావాల్సిన ఆధారం వస్తుందా రాదా రేపు ప్రజలు నిర్ణయిస్తారు. నువ్వు నేను కాల్చి నిలిచేది ఇక్కడ ప్రజలకు తెలుసు మూమెంట్ అని చెప్పేసి. ఒక విషయం ఆచార్య గారు ఈరోజు పదే హిందూ రాష్ట్రం అని చెప్తున్నారు. మైనార్టీ చట్టం తెచ్చింది ఎవరు? మైనార్టీ నుంచి ఇప్పుడు ఒగ్గోటు చట్టం తీసుకొచ్చింది ఎవరు? వాళ్ళకి ప్రత్యేక ప్రతిపత్తి ఇచ్చింది ఎవరు? దానికి తెలుసా మీకు? దాని గురించి చర్చిస్తామా? ఈరోజు హిందూ రాష్ట్రం మేము ఎందుకు కావాలంటున్నాం? ఈరోజు చట్టం కావాల్సింది ఎందుకు కావాల్సింది అంటే ఏదైతే మెజారిటీ ప్రబోధులు ఇక్కడ ఉన్న సంస్కారాల గురించి ఈరోజు తెచ్చిండ్రు. రాజకీయంగా ఒకటి గుర్తుపెట్టుకోండి, కర్ణాటకలో ఓటుకోలేదు. ఓటింగ్ ఎంత వచ్చిందో మొదట చెప్పిన. రెండోసారి మీరు అడిగినటువంటి ప్రశ్న ఆచార్య గారు సమాధానం ఇస్తా ఉన్నారు. అనంత్ గుప్తా గారు 1 సెకండ్ ఒకసారి ఆయన సమాధానం ఇస్తున్నారు. ఎస్ ఆచార్య గారు చెప్పండి. ఇప్పుడు ఒకటి ఎవరు తెచ్చిర్రు అనేది అందరికి తెలుసు. దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీ తెచ్చింది. ఒకటి ఎవరు తెచ్చినా మైనార్టీల కోసం తెచ్చింది. ఆ రోజు ఇవాళ హైదరాబాద్ లో ఇన్ని వేల ఎకరాలు ఈ ప్రపంచంలో మోడల్ షీట్ తీర్చిదిద్దడానికి ఏ మైనార్టీలు అయితే మీరు చెప్తారో ఆ మైనార్టీ నవాబు ఏదైతే ఉన్నారో ఆ రోజు ఉన్నటువంటి మైనార్టీలకు ఇచ్చినటువంటి ఒక్బోర్డ్ భూములు ఏదైతే మీరు తీసుకొస్తారో దాన్ని ఒక్బోర్డ్ ఎక్కేయాలనేది అది వాస్తవాలు. దాంట్లో ఏ పొరపాటు ఉన్నా అది ఒక్బోర్డుకి ఇచ్చిన భూములు ఒక్బోర్డుకే ఉంటాయి.
ఆ భూముల విషయంలో హిందువులకు ఇవ్వలేదు. హిందువులకు ఎందుకు ఇవ్వలేదు? మీరు సీలింగ్ యాక్ట్ కింద ఈ దేశంలో కాదు ఈ ప్రపంచంలోనే ఎవడు పంచనంత భూములు ఇందిరమ్మ పంచింది మీకు సీలింగ్ యాక్ట్ కింద. దాదాపు ఈ తెలంగాణలోనే 10 లక్షల ఎకరాలను మైనారిటీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు భూములు పంచిన ఘన చరిత్ర కాంగ్రెస్ పార్టీ. ఒక్కోటి మైనారిటీలకు ఏ విధంగా ఇచ్చారో, ఎస్సీలకు ఏ విధంగా ఇచ్చారో, బీసీలకు ఆ విధంగా ఇచ్చారు. 10 లక్షల ఎకరాలకి సీలింగ్ యాక్ట్ కింద పట్టాలు ఇస్తే బీసీలకు చట్టబద్ధత ఒక మాట చెప్తాను అన్న, ఒక్క విషయం చెప్తా. కమిషన్ ఏర్పాటు నేను ఒకటే విషయం చెప్తా. ఆచార్య గారు గుప్తా గారు ఒకటే చెప్తా. నేను చెప్తా. మీరు ఉద్యోగాలు నేను ఒక విషయం చెప్తాను. గుప్తా గారు నన్ను మాట్లాడించిన తర్వాత మీరు మీ సమాధానం చెప్పండి. మరి ఈ బీసీలకు ఈ దేశంలో ఒక్క సెకండ్ ఆయన ఇచ్చేది ఒక ప్రశ్నకి మీరు సమాధానం చెప్పండి. ఆయన ఒక క్వశ్చన్ అడుగుతా అంటున్నారు. ఒక్క నిమిషం ఒక క్వశ్చన్ అడుగుతా ఉంటున్నారు. గుప్తా గారు వన్ సెకండ్ అవకాశం ఇచ్చిన ఆచార్య గారు నన్ను అవకాశం ఇచ్చిన మాట్లాడియాను. ఈ దేశంలో 80% బీసీలు ఉండరు. మరి 80% బీసీలకి 400 రూపాయలు ఉన్న సిలిండర్ మరి 1200 రూపాయలు కలపెడుతున్నావు కదా. మరి 80% బీసీలకు ఏమన్నా కనపడలేదు బీజేపీలకి? మరి ఈ దేశంలో బీసీలు ఉన్నారు. మీరు అధికారంలో రాకముందు ఈ దేశంలో 70 రూపాయలు పెట్రోల్ ఉండి అలా 112 రూపాయలు పెట్రోల్ అయింది. ఎందుకన్నా 80% బీసీలకు ఎందుకు 112 రూపాయలు అమ్ముతున్నా? ఈ దేశం కోసం, ప్రజల కోసం, ధర్మం కోసం మీరు ఎందుకు అంటే హిందువులు అయినందుక 80% దేశంలో హిందువులు ఉన్నందుకు 112 రూపాయలు పెట్టి ఆ రోజు 75 రూపాయలు నీకు 110 రూపాయలు బ్యారల్ ధర క్రూడ్ ఆయిల్ ఉన్నప్పుడే 70 రూపాయలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఇలా 60 రూపాయలు 70 రూపాయలు క్రూడ్ ఆయిల్ బ్యారల్ ఉంటే నువ్వు 112 రూపాయలు ఇస్తున్నావు అంటే ఏ దేశ ప్రజల కోసమన్నా నువ్వు హిందువుల కోసమేనా? 400 సిలిండర్ 1200 ఎందుకు అమ్ముతున్నావన్నా? ఈ దేశంలో హిందువుల కోసమేనా? మరి నువ్వెందుకు చేయలేకపోతున్నావా? 10 ఏళ్ళు నువ్వే ఉన్నావు. మరి హిందువుల కోసం ఏం చేసినావనా? చెప్పండి. ఇదే బీసీలు 75 సంవత్సరాలు అయింది కదా. మీరు వినాలే ప్లీజ్. ఈ దేశం బీసీల కోసం నువ్వెందుకు కులగణన చేయలేకపోతున్నావు? నువ్వే అధికారంలో ఉండవు కదా. ఇంకా డిసెంబర్ 6 నెలలు ఉంది, నువ్వు అధికారంలో దిగిపోతావు, ఎలక్షన్స్ వస్తున్నావు. ఈ 10 ఏళ్ళు ఒక బీసీ ప్రధాని ఉన్నాడు కదా. మరి ఎందుకు బీసీల కోసం చేయలే? కులగణ బీసీల రిజర్వేషన్లు ఎందుకు తీసుకురాలే? చెప్పండి. బీసీలు హిందుత్వం అని మాట్లాడతారు. మరి ఎందుకు హిందువులకు ఎందుకు న్యాయం జరగలే? ఇప్పుడు నువ్వు వచ్చిన తర్వాత 10 ఏళ్ళు నువ్వే ఉండవా? హిందువులకు నువ్వేం చేసినావు చెప్పు. ఈ 10 సంవత్సరాలు నువ్వు హిందువుల కోసం ఈ దేశాన్ని నీకు అప్పచెప్పిరబ్బా. ఈ 10 సంవత్సరాలు హిందువుల కోసం, బీసీల కోసం రిజర్వేషన్లు తీసుకొచ్చినావా? లేకుంటే నిత్యావసర వస్తువులు తగ్గించినావా? పెట్రోల్ తగ్గించినావా? డీజిల్ తగ్గించినావా? గ్యాస్ సిలిండర్ తగ్గించినావా? యూరియా డిఏపీలు తగ్గించినావా? ఏం తగ్గించినావు హిందువుల కోసం? 80% ఈ దేశంలో జీవిస్తున్న హిందువుల కోసం నువ్వేం చేసినావు? మతం అనే పిచ్చి లేపి గుసబెట్టావు అంతే తప్ప నువ్వు చేసింది ఏం లేదు, చెందింది ఏం లేదు. 10 సంవత్సరాలు అందుకే కర్ణాటకలో మీకు బుద్ధి చెప్పారు. ఈ దేశానికి మతం కాదు కావాల్సింది, ఉపాధి కావాలా, ఉపకల్పన కావాలా, ఉద్యోగం కావాలా, దేశ సంపద అమ్ముకునేటోడు కాదు, దేశ సంపద సృష్టితోడు కావాలి. 60 సంవత్సరాలు ఈ దేశంలో బీజేపీని నమ్మలేదు అంటే దాని అర్థమైంది మీకు ఓటు వేయలేదు అర్థం. కాంగ్రెస్ పార్టీ 80% ఉన్నటువంటి బీసీలకు బీజేపీ ఏంటి అనేటువంటి ప్రశ్నకు మీ సమాధానం ఏంటి? వర్మ గారు ఆయన దిగిపోయేటప్పుడు 1350 రూపాయలు సిలిండర్ 2013లో వచ్చి మాట్లాడి ఏం తెలుసుకొని మాట్లాడు, తెలుసుకొని మాట్లాడు. ఒక్కసారి ఆయన చెప్పేటువంటి వర్షన్ విన్న తర్వాత మీరు మళ్ళీ క్వశ్చన్ అడగొచ్చు. ఒక 2 మినిట్స్ ఆయన చెప్పేటువంటి వర్షన్ విందాం. ఎస్ గుప్తా గారు కంటిన్యూ చేయండి. ఇప్పుడు సిలిండర్ 450 రూపాయలు 1350 రూపాయలు ఒకటి ఉండే గుర్తు పెట్టుకో, రాసి పెట్టుకో. 2013 లోపల సిలిండర్ 86 రూపాయలు పెట్రోల్ ఉండే మీరు దిగినప్పుడు ఒకటి గుర్తు పెట్టుకోండి. ఓకే, ఈరోజు 110 రూపాయలు అయ్యింది, 100 రూపాయలు అయింది, 1150 రూపాయలు సిలిండర్ అయింది. ఓకే, 18,000 గ్రామ కరెంటు లేకుండే మీ పరిపాలన లోపల. ఈరోజు కరెంటు ఇచ్చింది. ఈరోజు దేవపాల 160,000 కిలోమీటర్లు రోల్ అయినాయి, రైల్వే స్టేషన్ అయ్యి, బీసీ కమిషన్ పద్ధతి అయింది. బీసీ కమిషన్ లేకుండే బీసీ 80% బీసీలు అంటున్నారు కదా. బీసీలకు ఈరోజు చట్టబద్ధత ఇచ్చిండు. కేంద్రం లోపల 23 మంత్రి కేంద్ర పదవులు ఇచ్చిండ్రు. కర్ణాటక ఒకసారి గెలవంగానే దేశం గెలవడం కాదు. ఈరోజు దేశం గురించి బీజేపీ ఈరోజు 3 సంవత్సరాల నుంచి ఫ్రీ రేషన్ ఇస్తుంది. ఈరోజు వ్యాక్సినేషన్ దేశం మొత్తంలో 2.5 కోట్ల మందికి ఫ్రీ వ్యాక్సినేషన్ ఇచ్చింది. ఈరోజు 11 కోట్ల మందికి గ్యాస్ సిలిండర్ ఇచ్చింది. ఈరోజు అకౌంట్ ఓపెన్ చేయడం దేశం
ప్రభుత్వంలో అకౌంట్ ఓపెన్ చేయడం, స్టార్టప్ ఇండియా కింద కొంత కోట్ల మందికి ఇచ్చిండ్రు. ఈరోజు ప్రపంచంలో లేని ఇండస్ట్రీస్ భారతదేశంలో ఉన్నాయి. ఈరోజు ఇక్కడ లేని మీరు ఉన్నాయి, అమ్ముకున్నవి కూడా వేరే దాంట్లో లోపల కూడా ఈరోజు పెడుతున్నారు. మీ ప్రభుత్వం లోపల ఇక్కడ ప్రాగుల్స్ అమ్ముకున్నారు, హిందుస్థాన్ క్లీవర్ అమ్ముకుంటారు, బిహెచ్ఎల్ కూడా పడేసారు, ఇక్కడ ఉన్న హెచ్ఎంటి అమ్మేసిండ్రు, అల్వేన్ అమ్మేసేసిండ్రు. తెలుసా మీకు ఈ విషయం? ఇక్కడ అంతకన్నా మీ ఇద్దరికన్నా ముందు ఒక్కసారి స్వామి గారి వర్షన్ విన్న తర్వాత ఆచార్య గారు మీ వర్షన్ తీసుకుందాం. స్వామి గారు చెప్పండి, ఇంతకుముందు మీరు ప్రశ్న రేస్తా ఉన్నారు, గుప్తా గారు మాట్లాడుతూ ఉన్నారు, చెప్పండి ఇప్పుడు మీ ప్రశ్న చెప్పండి. ఇప్పుడు వాళ్ళు ఎన్నో రకమైన మాటలు మాట్లాడారు, మేము చెప్తా ఉన్నాము. మీరు బీసీ ప్రధానమంత్రి అంటున్నారు కదా, బీసీ ప్రధానమంత్రి. ఓబీసీ సెన్సస్ ఇస్ ద నేషనల్ కన్సర్న్స్ ఇన్ ద నేషన్. ఈరోజు ఓబీసీల కులగణన జనగణన అనేది ఈరోజు ఈ దేశంలోనే ఉన్నటువంటి అతిపెద్ద సమస్య. ఎందుకు అది అతిపెద్ద సమస్య అంటే, కనీసం మన దేశంలో బీసీలు ఎంతమంది ఉన్నారంటే దాన్ని మీరు లెక్క అంటారు. మీరు పార్లమెంటు వేదికగా ప్రకటించారు 2020లో. రానున్న 2021 సెన్సస్ ఏదైతే జాతీయ జనాభా లెక్క ఉన్నాయో ఆ లెక్కలల్లా మీరు ఓబీసీ కుల జనగణన చేపడతామని చెప్పి అప్పటి హోంశాఖ మంత్రి గారు రాజ్నాథ్ సింగ్ గారు పార్లమెంటు వేదికగా ప్రకటించారు. అటువంటిది మీరు చెయ్యరు. ఏమన్నంటే నూనెగాన్ల కులానికి చెందినటువంటి మా మోడీ, మా ప్రధానమంత్రి గారు బీసీగా ఉన్నారు కాబట్టి మేము బీసీల పక్షపాతిమి. ఇజ్జత్ పోతుంది సార్, పరువు పోతుంది తెలంగాణలో. తెలంగాణ ప్రజలు చాలా గొప్పలు. 2000 కోట్లు కేటాయించారు బీసీలకు, 70 కోట్ల జనాభాకు. మరి మీరు కేటాయించినటువంటి 2000 కోట్లు చాక్లెట్లు పిప్పర్మెంట్లుగా పనికిరావు. మీరు చెప్తా ఉన్నారు కదా మీరు బీసీల మీద ప్రేమదని. ఎస్సీల క్రిమిలేయర్ ఉండదు, ఎస్టీల క్రిమిలేయర్ ఉండదు, మా బీసీలకు ఎందుకు సార్ ఈ క్రిమిలేయర్ విధానం? ఎందుకు ఎత్తివేయరు మా బీసీలకు క్రిమిలేయర్ విధానాన్ని? ఈ రోజు మీరు 21 అంశాలను ఈ దేశంలో కుక్కలకు, నక్కలకు, పిల్లులకు పుల్ల ఎంతున్నదో అనే సంఖ్య ఉంటది, కానీ మరి బీసీలు, మరి మా ఓబీసీలు ఎంత జనాభా ఉన్నారంటే దానికి లెక్క లేదు సార్. ఈ దేశంలో లెక్క పెట్టారు సార్ మీరు మమ్మల్ని. కేవలం మా బీసీలను ఓట్ల కోసమే మీరు చేస్తా ఉన్నారు. ఏం ప్రకటించారు మీరు 2014 ఎన్నికలకు ముందు? మీ ఎన్నికల మేనిఫెస్టో 4వ పేజ్ ఓపెన్ చేసి చూడుర్రి. రానున్న సంవత్సరాలలో 25 కోట్ల ఉద్యోగాలు మీరు తీసుకొస్తా అన్నారు. ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. 15,000 కోట్లు నల్లధనాన్ని వెనక్కు తీసుకొస్తా అన్నారు. జన్ ధన్ ఖాతాకోలో హర్ ఆద్మీకో, మరి ప్రతి ఆద్మీ కూడా జన్ ధన్ ఖాతా తీస్తే 15 లక్షలు మీ అకౌంట్ లో వేస్తా అన్నారు. అంతకన్నా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి స్వామి గారికి కూడా ఒక క్వశ్చన్ ఉంది. స్వామి గారు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి రాష్ట్రం ఏర్పడే ముందు కేసీఆర్, ఇప్పుడున్నటువంటి కేసీఆర్ ఇచ్చినటువంటి మాట, ఇంటికో ఉద్యోగం, 1,00,000 ఉద్యోగాల సంవత్సరంలో భర్తీ చేస్తారు. ఎన్ని భర్తీ చేసిర్రు? తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తాడు. ఏ దళితుడిని ముఖ్యమంత్రి చేసిర్రు? ప్రతి దళితుడికి 3 ఎకరాల భూమి ఇస్తాను, ఇచ్చిర్రా? ఈ రోజు ఎంతమందికి డబుల్ బెడ్రూమ్ ఇస్తాను? ఇండ్ల నిర్మాణాలు అయినాయి తప్ప ఎవరికన్నా పంచిర్రా? దీనికి సమాధానం మీరు చెప్పుర్రి. భారతీయ జనతా పార్టీ దగ్గర నుంచి సమాధానం నేను తీసుకొస్తా. 2,25,000 ఉద్యోగాలను భర్తీ చేసింది మా తెలంగాణ ప్రభుత్వం. అందులో లీక్ అయిన పేపర్లన్నీ స్వామి గారు, 30 లక్షల మంది నిరుద్యోగులు టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్లతో రోడ్లపై కూర్చున్నారు. దానికి సమాధానం సీఎం కేసీఆర్ దగ్గర నుంచి వచ్చిందా? నేను చెప్తా ఉన్నాను, నిరుద్యోగమా నీడల మమ్ముల ఎన్నాళ్ళను వెంటాడుతావు, నిచ్చర విముక్తికై పోరాడే మా యువతను ఎన్నడు వీడుతావు. తెలంగాణ రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. రోజు మా టీఎస్పీఎస్సీ ద్వారా నమోదు చేసుకున్నటువంటి నిరుద్యోగుల సంఖ్య 26 లక్షలు. ఈ రోజు 30 లక్షల నిరుద్యోగులను అయోమయానికి గురి చేస్తా ఉంది ప్రతిపక్ష పార్టీలు. ఈ రోజు మరి పేపర్ లీకేజ్ అని చెప్పి అధికార పార్టీ ఏం చేస్తా ఉంది? మరి అధికార పార్టీ ఏం చేస్తా ఉంది? అధికార పార్టీ ఈ రోజు మేము ప్రతి ఒక్కరిని కూడా మరి ఈ రోజు నిరుద్యోగులను ఉద్యోగార్థులుగా వచ్చే క్రమంలోనే ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం
పోరాటం చేసిందే నీళ్లు నియామకాల కోసం. ఈరోజు నీళ్లు నిధులు నియామకాల కోసమే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం. నీళ్లు వచ్చాయి, నిధులు కేసీఆర్ పాంప్లెట్ చదవద్దని చెప్పండి సార్. ఈరోజు చర్చ చేయమని చెప్పండి. అక్కడ ఆచార్య గారు ఉన్నారు, ఆచార్య గారి సమస్యలు నిర్వర్తించడం సమాధానాలు చెప్పండి. పాంప్లెట్ చదువుకుంటూ కూర్చొని పాంప్లెట్ ముంగడ పెట్టుకొని చదువుకుంటూ కూర్చుంటే కాదు. అడిగిన దానికి ప్రతి పాయింట్ కు సమాధానం పాంప్లెట్ చదువుకుంటూ చూసుకోవాలి. స్వామి గారు, నీవు ఎమోషన్ ఈడ కాదు పరిస్థితి. నువ్వు ఒరిజినాలిటీ తీసుకొని వస్తే పేపర్ తీసుకొని ముంగడ కూర్చొని మాట్లాడతావు. నేను చెప్పింది వింటారా మీరు? ఇప్పుడు గుప్తా, ఇప్పుడు వివేక్ గారు మాట్లాడుతారు 6 లక్షల 2 లక్షల ఉద్యోగాలు మేము ఇచ్చినాము, ఇది ఈ రాష్ట్ర ప్రజలకి ఎట్లు ఇచ్చిరానా? టిఎస్పిఎస్ ద్వారా కదా, ఏం బల్ల కింద ఇచ్చిరానా? ఏ నోటిఫికేషన్ ద్వారా? అసలు 9 సంవత్సరాలు నోటిఫికేషన్ దిక్కు లేదా, ఎగ్జామే రాసి లేదు. ఉన్న ఎగ్జామ్, మొన్న రాసిన ఎగ్జామ్ లీకేజీల వ్యవస్థ మొత్తం సంకనాగింది. ఈ రాష్ట్రం గుజరాత్ రాష్ట్రాన్ని మీరు బీజేపీ ప్రాంతాల, మీరు కాంగ్రెస్ మీ వర్షన్ వస్తుంది ఇస్తాను. ఒకసారి ఆయన చెప్పేది విన్న తర్వాత స్వామి గారు ఖచ్చితంగా మిషన్ ఇస్తాను. మీ వర్షన్ లో మీరు వాదన వినిపించవచ్చు. ఇప్పుడు ఆచార్య గారు మాట్లాడండి. నేను మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి, నాకు అభ్యంతరం ఏం లేదు. మీ వర్షన్ మీరు వినిపించవచ్చు. ఇప్పుడు ఎవరైనా ఉద్యోగం ఈ దేశంలో ఈ రాష్ట్రంలో మనకు కల్పించాలంటే అది ఒక టిఎస్పిఎస్ ద్వారా అవుతుందా? ఏ నోటిఫికేషన్ లేకుండా నువ్వు ఇన్ని లక్షల ఉద్యోగాలు ఎట్లా కల్పించినావు ఉద్యోగులకి? తెలంగాణ వచ్చినప్పటి నుంచి నువ్వు ఇవాళ దాకా ఎన్ని వేసినావు? డిఎస్సీలు వేసినావు, ఎన్ని ఉద్యోగాలు కల్పించినావు? ఒక ఉద్యోగం అని ఎవరికైనా వచ్చిందా? రాసిన ఉద్యోగాలకు అసలు లీగల్ వ్యవస్థ సంకనాగిపోయింది. నువ్వు 4 నెలలు ఎలక్షన్స్ వస్తున్నాయి, నువ్వు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎక్కడ కల్పించారు? ఏ ఉద్యోగం కోసం ఆత్మ బలిదానం చేసుకున్నారు? 1200 మంది ఆత్మ బలిదానం చేసుకొని నేను గద్దెనెక్కిస్తే నువ్వేళ ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్పి నువ్వు చెప్తావు. ఇవాళ దేశంలో అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం పెట్టారు, ఎవడు పెట్టలే. అంబేద్కర్ కళలు నెరవేర్చినోడు కావాలన్న ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి. అంబేద్కర్ విగ్రహం పెడితే అంబేద్కర్ ఏ రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీ బీసీ పార్టీలకు ఉపాధి అవకాశాలు ఏ విధంగా ఉండాలి, ఉండాలి, వాళ్ళకి జీవనశైలి ఏ విధంగా మారాలి, వాళ్ళకి ఉద్యోగం ఎట్లా కల్పించాలనేది కావాలి. 125 అడుగుల విగ్రహం పెడితే ప్రగతి భవన్ పేరు పెట్టుకుంటే, లేకుంటే సచివాలయానికి పేరు పెట్టుకుంటే కాదు. అంబేద్కర్ యొక్క ఆశయాలు నెరవేర్చాలి ప్రజలకి. మీరు దళితులని, బీసీలని మైనారిటీ వేరు చేసి దళిత బంధు అని చెప్పేసి 10 లక్షల రూపాయలు ఇచ్చి, అరే నువ్వు ఉద్యోగం ఇయ్యాల, నువ్వు వ్యాపారం చేసి వాడు చదువుకున్నవన్నీ నువ్వు వ్యాపారం పెట్టుకోని చెప్తున్నావు, వాడికి ఎందుకు ఇయ్యలేకపోతున్నావు? వాడి కుటుంబాన్ని ఎందుకు నువ్వు నడపలేకపోతున్నావు? చదువుకు సమయం లేక 9 సంవత్సరాలు వాళ్ళు చదువుకుంటూ తల్లిదండ్రులు అప్పులు చేసి ఆస్తులు అమ్ముకొని వాళ్ళు కోచింగ్లు తీసుకుంటే ఇవాళ లీకేజ్ల పేరుతో వాళ్ళ చావు కబురు చల్లగా నడు మీద వాడు చచ్చిపోతున్నాడు. నువ్వు ఇవాళ పెళ్లిళ్ళు కాక, అరే 9 సంవత్సరాలు ఎందుకు మీయాలి? వాడు పెళ్లి చేసుకోలేకపోతున్నాడు, అవమానంగా ఫీల్ అవుతున్నాడు, ఊరేసుకొని ఆత్మహత్యలు ఇప్పటికీ చేసుకుంటున్నాడు. ఇది తెలంగాణ. దీనికోసం మీరు కోరుకునేది ఉద్యోగాలు కల్పించినా అంటారు. సరే నువ్వు గవర్నమెంట్ నోటిఫికేషన్ లేదా, నువ్వు ఎట్లా ఉద్యోగాలు కల్పిస్తావండి? నాకు అర్థం. ఇంత అన్యాయంగా మాట్లాడితే దీన్ని ఏమనాలో చెప్పండి? నిరుద్యోగ భృతి అంటే చదువు లేక సంధ్య లేక వాడు కోచింగ్లు తీసుకొని నిరుద్యోగ భృతి వస్తుంది, 7వ తన బతాప పెన్షన్ నాన్న ముసలోని 60 ఏళ్ళ ముసలోని అని చెప్పేసి వాడు ఆశించి మిమ్మల్ని నోటేస్తే నిరుద్యోగ భృతి గతి లేదా? తల్లిదండ్రులు కడుపుకోత. ఒక తండ్రి తన బిడ్డకి కొప్పి చేయాలి, కొడుకు పెళ్లి చేయాలి, ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం వస్తే వాళ్ళ కుటుంబం వాళ్ళ మీద అంటే ఉద్యోగం ఇవ్వకుండా వాడి తల్లిదండ్రులు ముఖం చూపించకుండా ఆత్మహత్యలు చేసుకున్న మంది ఎన్నో వందల మంది ఉంటారు. మీకు తెలుస్తలేదా? మీరు ఎక్కడి నుంచి తెచ్చిచ్చారు? అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం పెడితే వాళ్ళ బతుకులు మారుతాయి? అది మీరే చెప్తున్నారు కదా, దళితుల కోసం న్యాయం చేస్తాం. ఇదే సాయన చచ్చిపోతే ప్రభుత్వ లాంఛనాలతో చేయలేని ప్రభుత్వము. మీరు సాయాన్ని అభిమానం అంటారు కదా, ఈ సాయన చనిపోతే ప్రభుత్వ లాంఛనాలు ఎందుకు కనపడలేదు? ప్రభుత్వం ఎందుకు అట్లా చర్యలు తీసుకున్నారంటే దళితులు ఎంత చిన్న చూపు అంతకంటే ఎగ్జాంపుల్ మీకు కనపడతలేదా? నువ్వు సాయన్న మీద నువ్వు సాయన్న అభిమానిగా, నిజంగా సాయన్న అభిమాని అయితే ఎందుకు ప్రభుత్వ లాంఛనాలు, ఆయనకి చావు కూడా జరగలేకపోయింది, ప్రభుత్వం కూడా వచ్చి కనీసం లాంఛనాలు కూడా చేయలేని పరిస్థితిలో దిగజారిందా ప్రభుత్వం? అరే దేశము, ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగస్తులు, మహిళలు, సంపన్న వర్గాలు కూర్చొని తెలంగాణ కోసం పోరాటం చేస్తే ఇవాళ ఎంత మంది, ఎన్ని వర్గాలు ఈ రాష్ట్రంలో సుఖశాంతులు. మీరు రైతు బంధు ఇస్తారు, మరి రైతు రుణమాఫీ ఎందుకు చేయాలి? ఒక్కో ఎకరం మీద 2 లక్షలు 3 లక్షలు అప్పులు చేసి దాని వడ్డీలు కట్టలేక నువ్వు ఇచ్చే రైతు బంధు వడ్డీలకు సరిపోతుందన్న ఈ రాష్ట్రంలో. నువ్వు రైతు బంధు ఇస్తున్నావు, ఎందుకు డ్రిప్ ఇరిగేషన్ మరి పైపులు ఎందుకు బంద్ చేసారు? సూక్ష్మ సేద్యానికి
ఇన్పుట్ సబ్సిడీ ఎందుకు బంద్ అయింది? ఫర్టిలైజర్స్ సబ్సిడీ ఎందుకు బంద్ అయింది? సబ్సిడీ విత్తనాలు ఎందుకు అంత నష్టం ఎందుకు? నువ్వు ఇచ్చే 4,000కి 5,000 కోసం ప్రభుత్వం నుంచి వచ్చే ఆదాయాలన్నీ గండిగొట్టి ఇవాళ అంటే డ్రిప్ ఇరిగేషన్ లేదు, పంట నష్టం లేదు, సబ్సిడీ విత్తనాలు లేవు, సబ్సిడీ ఎరువులు లేవు, ఇవన్నీ తీసేసి నువ్వు రైతు బంధు ఇస్తే అయిపోతుంది అన్న? రైతు బంధు ఎవరికి రావాలి? దుక్కి దున్ని విత్తు వేసి పంట పండించేటోడికి రావాలి. ఎవడో కార్పొరేట్ కంపెనీల పేద మీద 100 ఎకరాలు 300 400 ఎకరాలు వాడికి రైతు బంధు ఇస్తారు. ఎవడబ్బ సొమ్ము అనేది? ప్రజల సొమ్ము అనేది. దీన్ని మనం కాపాడాలి. నువ్వు ఏ పాటలో నా Yes, yes, పాటలో yes.